నేను చెప్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినే అవకాశం వచ్చింది. మీరు వినాలి తప్పకుండా. జనవరి 18వ తారీఖు చొల్లంగి అమావాస్య. అది ఆదివారం అమావాస్య. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రమదగణాలు ఈరోజు ఏకమవుతాయి. 18వ తారీఖు ఏకమవుతాయి. ప్రమదగణాలు ఏకమవుతున్నాయి. దుష్ట శక్తులు రాజ్యమేలబోతున్నాయి. అర్థమైంది. దైవ శక్తి ఉంటుంది కదా! ఆ దైవ శక్తి ఏ మాత్రం కూడా మీ మీద పనిచేయదు. దైవ అనుగ్రహం ఉండదు. ఆ అమావాస్య ఒక్కరోజు మాత్రమే. అంటే ఆ దైవానికే అడ్డు తగులుతుంది ఈ అమావాస్య. అంటే ఆ దైవం ఇచ్చినటువంటి శక్తులు కూడా మన మీద ప్రయోగించకుండా ఆ దైవానికే కట్టుబడి చేసినట్టుగా ఉంటుంది. దిగ్బంధనం చేసినట్టుగా ఉంటుంది ఈ యొక్క అమావాస్య. ఎందుకు దీనికి ఇంత ప్రభావం ఎందుకు ఉంటుందంటే, మనకు జనవరి 17వ తారీఖున మూలా నక్షత్రం 8 గంటల 50 నిమిషాలు, 8 గంటల 30 నిమిషాలకు క్లోజ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, మనకు పూర్వాషాఢ నక్షత్రం పడుతుంది. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరండి? శుక్రుడు. శుక్రుడు ఎవరు? రాక్షసుల గురువు. గురువు దేవతల గురువు అవుతాడు. రాక్షసుల గురువు రాజ్యమేలబోతున్నాడు. జనవరి 18వ తారీఖున అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మనకు డేంజర్ బెల్ మోగింది. అంటే చాలా వరకు తాంత్రిక విద్యలు చేసేటువంటి వారికి ఇదొక అద్భుతమైనటువంటి వాళ్ళకి అవకాశం ఇది. మాటు వేసుకొని కూర్చుంటారు. ఎవరిని ఎప్పుడు ఎలా బంధిస్తామా, ఎవరికి ఎలా నష్టాలు చేద్దామా అని మీకు తప్పకుండా బంధించాలని మిమ్మల్ని ఏదో నాశనం చేయడానికి చాలా వరకు చూస్తుంటారు. మీ మీద ప్రయోగాలు చేయడానికి చూస్తుంటారు. అందుకే నేను ఒకటే విషయం చెప్తున్నానండి. దీనికి అత్యద్భుతంగా అసలు యాక్చువల్‌గా ఏంటంటే, నేను తాళపత్ర గ్రంథాలలో చూసింది ఏంటంటే, దీంట్లో ఒక విషయం చెప్తున్నానండి. దుష్టులకు సంహరించేటువంటి వాడు ఆంజనేయ స్వామి. అంటే మంత్రాలు, తంత్రాలు చేసేటువంటి వారు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే ఆంజనేయ స్వామికి ఉంటుంది. ఆ రోజు ఒక్కరోజు చక్కగా అది మనం మంగళవారమే పూజించాలి, శనివారమే పూజించాలి ఆంజనేయ స్వామిని అనుకోకుండా, చక్కగా ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోండి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు పోస్ట్‌పోన్ చేసుకోండి. బస్సులలో, కార్‌లలో, ట్రైన్‌లలో ఎలా అయినా బైక్ మీద గానీ ప్రయాణాలు ఆ నైటు ఆపేసేయండి. ఎందుకంటే డేంజర్ బెల్స్ మోగాయి. మనకు అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి, అంటే దుష్ట శక్తులు రాజ్యమేలబోతున్నాయి. దీన్ని ఈజీగా కొట్టిపడేయొచ్చు, నానా మాటలు అనొచ్చు, బ్యాడ్‌గా కామెంట్స్ పెట్టొచ్చు. ఏదైనా మీ మంచికి నేను చెప్తున్నాను. మీరు ఎర్లీ మార్నింగ్ అంటే రాత్రి 8 గంటల లోపే ఇంటికి చేరుకోవాలి. 8 దాటకుండా మద్యం సేవించకండి ఆ రోజు. ప్రమాదాలకు దారితీస్తాయి. హెల్మెట్ బైక్